ఫస్ట్ అయితే ఇక్కడ మహేంద్ర టీయూవీ 300 ఉంది మనకి. ఇది వచ్చి 2018 మోడల్, 78,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,50,000 నెక్స్ట్ ప్రైస్. డీజిల్ వేరియంట్. బండి అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్ద వెహికల్ కూడా ఉంటుంది. చూసుకోవచ్చు ఒకసారి మన వెహికల్ అయితే. ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తే ప్రయత్నం చేస్తే ఒకసారి లోపల కూడా రండి. చూసారుగా మీకు దీనికి టచ్ డిస్ప్లే కూడా ఉంది అండ్ బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికి వచ్చి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా లోపల కూడా చాలా ఫ్రీగా పెద్దగా కూడా ఉంటుంది వెహికల్. మహేంద్ర వెహికల్ ప్లస్ ఏంటంటే చూడడానికి పెద్దగా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి మహేంద్ర వెహికల్స్. అందుకే మహేంద్ర వెహికల్స్ బాగా యూజ్ చేస్తారు ఎక్కువ. చూసుకోవచ్చు ఇది మహేంద్ర టీవీ 300. దీని ప్రైస్ వచ్చి 7,50,000 నెక్స్ట్ ప్రైజ్. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను ఈ విషయం. మీకు నచ్చితే కనుక కన్ఫామ్గా సైడ్ విజిట్ చేయండి, బెస్ట్ ఆప్షన్ అది ఫోన్లో కన్వర్ట్ చేసిన కంటే. చూసారుగా అసలు వెహికల్ అయితే చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు నీట్గా. ఓనర్ కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నీ. మీరు ఒకసారి బ్యాక్ కూడా చూసుకోవచ్చు. చూసారుగా బ్యాక్ కూడా ఇది చాలా ఫ్రీగా ఉంటుంది, స్పేసీగా ఉంటుంది. ఒక 6 to 7 మెంబర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు దీంట్లో. మ్యాక్సిమం 7 మెంబర్స్, ఫ్రంట్ 2, అక్కడ ఒక బ్యాక్ సీట్లో 3, ఇంకో వెనకాల ఒక 2 పడతారు. టోటల్ 7 మెంబర్స్ అయితే ఈజీగా జర్నీ చేయొచ్చు దీంట్లో. సో లాంగ్ జర్నీకి కూడా ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి వెహికల్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ వోక్స్వ్యాగన్ పోలో హైలైన్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్ వోక్స్వ్యాగన్ పోలో దీనికి బ్రాండ్ ఏంటంటే బాడీ బిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో అందుకే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో దీని వచ్చి 2013 మోడల్, పెట్రోల్ వేరియంట్, 83,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ మనం వెహికల్ చూసుకోవచ్చు. ఓవరాల్గా చాలా బాగుంది, మంచిగా రెడ్ కలర్ షైనింగ్ కలర్ మెరిసిపోతుంది వెహికల్ అయితే. సో మనం దీని ఫీచర్స్ చూసుకుంటే దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు వెహికల్ కూడా చూసుకోవచ్చు అండ్ లోపల కూడా బాగా డిజైన్ చేసుకున్నారు ఆయన ఇంటీరియర్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది స్పెషల్గా చెప్పక్కర్లేదు వోక్స్వ్యాగన్ వెహికల్. దీని ప్రైస్ వచ్చి 4,60,000 నెక్స్ట్ ప్రైస్. అండ్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి. టైర్స్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీరు. 4 కొత్త టైర్సే. టైర్స్ కూడా చూసుకోవచ్చు, 4 టైర్స్ కొత్తవే అండ్ అల్లో వీల్స్ కూడా ఉన్నాయి దీనికి. అంతా బాగుంది వెహికల్ కూడా. సో బడ్జెట్లో కూడా ఉంది కాబట్టి దీన్ని అయితే మనం చూస్ చేసుకోవచ్చు. 4,60,000 నెక్స్ట్ ప్రైస్ కూడా తగ్గుద్ది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే డైరెక్ట్ వచ్చి. ఇది వోక్స్వ్యాగన్ పోలో గురించి అయితే. మనకి నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ ఎకో స్పోర్ట్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, ఫోర్డ్ వెహికల్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వచ్చి మనకి 2016 మోడల్, 53,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 7,40,000 నెక్స్ట్ ప్రైస్. ఒకసారి మీరు వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్. సో చాలామంది ఆటోమేటిక్ కాబట్టి చూడడానికి కూడా పెద్దగా ఉంది కాబట్టి చాలామంది అయితే లైక్ చేస్తారు ఈ వెహికల్ని. సో ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉంది అండ్ వెహికల్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి మొత్తం చూసుకోవచ్చు. వెహికల్ ఓవరాల్గా ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే 4 టైర్స్ కూడా కొత్తవే. ఒకసారి మీరు టైర్స్ కూడా చూసుకోవచ్చు. 4 టైర్స్ కూడా కొత్తవే అండ్ అల్లో వీల్స్ కూడా ఉన్నాయి. వెహికల్ కూడా బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక మారుతి డిజైర్ VXi ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2012 మోడల్. ఇది 78,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లోపల AC అండ్ రేడియో సిస్టమ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్, చాలా బాగుంది. స్క్రాచెస్ కానీ ఏమీ లేవు ఎక్కడ. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, దొరకట్లేదు కాబట్టి మార్కెట్లో. సో దీని ప్రైస్ తెలుసుకుందాం మనం. దీని ప్రైస్ వచ్చి 4,75,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా తగ్గుద్ది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే. సో మీరు ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్ కూడా, చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ స్పెషల్ చెప్పాలి ఏంటంటే బూట్ స్పేస్. మనకు బూట్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళకి, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుద్ది ఈ వెహికల్. సో ఇది కూడా చూసుకోవచ్చు, బడ్జెట్లో ఉంది. 4,75,000 నెక్స్ట్ ప్రైస్ ఇది అయితే. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇది i10 AT స్పోర్ట్స్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చి మనకి హుండై కంపెనీ కాబట్టి మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. ట్రస్టెడ్ వెహికల్స్ హుండా వెహికల్స్ అంటే. ఇది వచ్చి 2012 మోడల్, పెట్రోల్ వేరియంట్. ఇది కూడా బాగుంటుంది. మైలేజ్ 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి దీని ప్రైస్ చూసుకుంటే 3,70,000 నెక్స్ట్ ప్రైస్. కూడా బడ్జెట్లో ఉంది. దీంట్లో కూడా మనం స్పెషల్గా చెప్పాల్సింది, మెన్షన్ చేయాల్సింది ఆటోమేటిక్ వెహికల్ ఇది. సో డ్రైవింగ్ వాళ్ళు పెట్టేసి మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఇంత బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది. సో ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు మనకి.
బాగుంది ఇది కూడా. 4 టైర్స్ కూడా కొత్తవే, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేసినట్టున్నారు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. 2012 మోడల్ అయినా కానీ చూసుకోవచ్చు. ఇది కూడా బాగుంది వెహికల్, బడ్జెట్లో ఉంది. హుండై i10 ఇది.